మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. డిసిసిబి చిత్తూరు జిల్లా బ్యాంక్ సంబంధించి హ్యాట్రిక్ సాధిస్తూ మూడవసారి చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర రెడ్డి గారితో ఈరోజు సుమన్ టీవీ తరఫున ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం సార్ ఛాంబర్ లో మనం ఉన్నాం. సార్ నమస్తే సార్. మొట్టమొదట సుమన్ టీవీ తరఫున మీకు కంగ్రాచులేషన్స్, ఎందుకంటే హ్యాట్రిక్ సాధించారు. ఈ నేపథ్యంలో మూడవసారి, అంటే ఇంతవరకు కూడా డిసిసిబి చరిత్రలో ఎవరు కూడా హ్యాట్రిక్ సాధించలేదు. ఫస్ట్ టైం మీరే ఆ మూడవసారి ఎన్నికైనారు చైర్మన్ గా. మీ అభిప్రాయం ఎలా? మొట్టమొదట సుమన్ టీవీకి, సుమన్ టీవీ ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు. మూడోసారి మరొక్కసారి ఒక గురుతర బాధ్యతను మళ్ళా స్వీకరించాలనే మరొక్కసారి బాధ్యతలు చాలా గురుతర బాధ్యతలు తీసుకున్న భావం కలుగుతాం. గతంలో మీరు 2 సార్లు చేశారు డిసిసిబి బ్యాంక్ చైర్మన్ గా, ఇప్పుడు బాధ్యతలు స్వీకరించారు. ఇది ఒక క్రిటికల్ పొజిషన్ కూడా చెప్పొచ్చు, ఎందుకంటే కూటమి ప్రభుత్వం, అప్పట్లో టీడీపీ సోలోగా ఉండింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మారింది. ఇటువంటి సమయంలో మీరు బాధ్యతలు స్వీకరించినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు? ఏ విధంగా మీరు చర్యలు చేపట్టబోతున్నారు? బేసిక్ గా బ్యాంకులు నడపడం, సహకార వ్యవస్థ నడపడం అనేది 100% బైలా మీద ఆధారపడి నడుస్తుంది. కేవలం బైలాను మనం రన్ చేయడం మాత్రం మన బాధ్యత. నెంబర్ 2, గ్రోత్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. కొద్ది హ్యూమానిటీగా ఫోర్స్ అవసరం. ఎస్, మీరు చెప్పింది కరెక్టే. నాయకులు ఎక్కువ ఉన్నారు. ఎంతమంది నాయకులు ఎక్కువ ముందుకి అంతమంది అప్రోచ్ పెరుగుతుంది బ్యాంక్కి. ఆ నాయకుల తరపున కస్టమర్స్, లేకపోతే అన్యాయం జరిగిన వాళ్ళు, లేకపోతే ఒకవేళ సహాయం కావాల్సిన వాళ్ళు పెరుగుతారు బ్యాంక్. నేను కోరుకుంటాను ఇంకా కావాలా, ఇంకా నాయకులు కావాలా, నన్ను క్రష్ చేయాలా, అప్పుడే అవుట్పుట్ వస్తుంది. ఎవరు రాలేదు బ్యాంకుకి, ఎవరు నాయకులు పట్టించారు, ఏ కూటమి, ఏ పార్టీ వాళ్ళు మనం పట్టించుకోకపోతే ఏముంది, డిసిసి బ్యాంకు చైర్మన్ అంతే. సో ఎక్కువ మంది ఈ బ్యాంకుని పట్టించుకోవాలా, ఎక్కువ మంది ఈ బ్యాంక్ సాయం పొందే విధంగా నాయకులందరూ నన్ను ప్రెసెస్ చేయాలా, నన్ను నడపాలా, అప్పుడే అవుట్పుట్ పెరుగుతుందని నా నమ్మకం. ప్రత్యక్షంగా ఈ పదవి పొందడానికి దేవుడు చంద్రబాబు నాయుడు, ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ పరోక్షంగా కూడా ఒక దేవుడు ఉన్నారని విన్నాను. ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు పలు విధాలుగా అందరూ ఆలోచిస్తుంటారు. ఈ పొద్దు ఈ పదవి ఇవ్వడానికి అధికారం అనేది ఒక చంద్రబాబు నాయుడు గారికి. నాకు తెలిసి ఆయన ఇంటర్నల్ రికమెండేషన్స్ తీసుకోడు, చాప కింద నీళ్ళను పట్టించుకోవడం. స్ట్రైట్ ఫార్వర్డ్. ఒకవేళ ఎవరైనా రికమెండ్ చేసినా ఆ రికమెండ్ చేసిన వ్యక్తి అంత గొప్పవాడైనా, రికమెండ్ అయిన వ్యక్తి ఎలిజిబుల్ లా కాదా, ఇతను దీన్ని సరిపోతా లేదా, చాలా డీప్ గా వెరిఫై చేసుకొని సూటబుల్ అయితే నే ఇస్తాడు. చంద్రబాబు నాయుడు గారికి నా ముందు ఉన్న అపారమైన నమ్మకం, అది నాకు గాడ్ గిఫ్ట్. ఆ నామాల వాడు గోవిందుడు ఆయన మనసులో నన్ను పెట్టాడు, నాకు ఈ బాధ్యతని ఇచ్చాడు. ఇది కేవలం ఒక్క బాబు గారు, లోకేష్ గారు స్వతహాగా తీసుకున్న నిర్ణయం మాత్రమే. ఇది వాళ్ళు నా మీద ఉన్న ప్రేమ తీసుకున్నాను మాత్రం వాస్తవం. నాకు జిల్లాలో లీడర్ అందరూ కూడా ఇతనికి ఇస్తే చాలా మేలు జరుగుతుంది, ఇతను ఇస్తే చేయగలుగుతాడు, రన్ చేయగలుగుతాడు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీకు సపోర్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన దాని మీద ఎక్సర్సైజ్ చేసి ఆయన మనసులో నమ్మకం ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చాడేమో, అయితే నాకు పాత కుటుంబాలు మావి, ఆయన చదువుకున్న రోజుల నుంచి మనకు తెలుసు. ప్లస్ 5 సంవత్సరాలు ఆయన దగ్గర పనిచేశాను, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా ఆయన దగ్గర నేను పనిచేశాను. 4 సంవత్సరాలు ఇండిపెండెంట్ గా, 5వ సంవత్సరం నేను కిషోర్ కుమార్ కలిసి పార్టీలో జాయిన్ అయినా. నన్ను ఇండిపెండెంట్ గా ఉండేటప్పుడు ఆయన నన్ను కాపాడి నన్ను రన్ చేశాడు. కేవలం నీ పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పేవాడు, అదే నన్ను చిత్తూరు జిల్లా, ఆయన సొంత జిల్లా నన్ను పెరికేయాల, కానీ నన్ను సపోర్ట్ చేశాడు ఆయన. అక్కడ ఫ్యాన్ అయినా చంద్రబాబు గారికి. నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, బాబు గారు టీడీపీ ప్రెసిడెంట్గా ఉండేవారు. అలాంటి వాడిని నన్ను దగ్గర తీసుకొని, అంటే ఆయన ఎందుకు నచ్చిందో నన్ను కరెక్ట్ చేస్తూ నన్ను నడిపించాడు. ఆ పరిచయంలోనే నేను బాబు గారిని దగ్గరగా చూడండి, అప్పుడే ఆయన ఏందే నాకు అర్థం అవడం జరిగింది. ఆ తర్వాత బికెమ్ ఎ ఫ్యాన్. గతంలో కాంగ్రెస్ పార్టీ పీరియడ్ లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా మీరు వర్క్ చేస్తారు. అప్పటికి ఆ తర్వాత చంద్రబాబు టీడీపీ పార్టీలో మీరు చేరడము, ప్రస్తుతం ఇప్పుడు చైర్మన్ గా పదవి బాధ్యత స్వీకరించడము, ఈ 2 పార్టీల మధ్య పాలనా పరంగా మీరు గ్రహించిన అంశాలు ఏంటి? ఏది ది బెస్ట్ అనిపిస్తా ఉంది? అక్కడ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు, ఓకే నేను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ చేసినా, నువ్వు
నువ్వు అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ వెళ్ళిపో అంతే. ఉమ్. బాబు గారు అంటారు కోరదు, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు నిజంగా జెన్యున్ గా పనిచేస్తున్నావు లేదా, నీకు ఇచ్చిన దానివల్ల పార్టీకి 10 మందికి న్యాయం జరుగుతుంది లేదా, మంచి జరుగుతుందా, నీకు చాలా కీన్ అసలు ఒక వ్యక్తి ఈ పార్టీలో ఉన్నా అంటే ఆ వ్యక్తికి సంబంధించి భార్య తల్లిదండ్రులు కూడా ఆ వ్యక్తి గురించి ఎంత తెలుసో అంతకన్నా ఎక్కువ ఈ పార్టీలో అధిష్టానానికి తెలుస్తూ ఉంటుంది. అదే ఈ పార్టీ యొక్క బిగ్గెస్ట్ డిసిప్లిన్, అలాగే. మోస్ట్ ఇంపార్టెంట్ డిసిప్లిన్. కాబట్టి ఇన్ని రోజులు ఇంత గొప్పగా నడవగలుగుతుంది ఈ పార్టీ. కాబట్టి అక్కడ అట్లా ఉంటుంది, ఇక్కడ అట్లా నిన్ను సూలాగా నీ ఇష్టం వచ్చేట్టు చేసే కూడా ఉమ్. ఖచ్చితంగా చట్ట అంటే ప్రకారం నిఘా నేత్రాల కింద పనిచేస్తున్నట్లే. ఆయన పర్యవేక్షణకి మీరు నిఘా నేత్రాలు అంటారో ఇంకేమో నాకైతే తెలియదు. నాకు 5 సంవత్సరాలు ఆయన కింద పనిచేసానుగా చెప్తున్నారు. ఆయన పర్యవేక్షణలో పనిచేస్తుంటాం. సీఎం గారు ఏముంది, ఆయన చాలా బిజీ అనుకుంటారు. ఈ రాష్ట్రంలోనే కాదు ఇంకా బయట కూడా నేషనల్ పార్టీ లీడర్ కదా, బయట కూడా ఎవరెవరు చాలా నిశ్చితంగా గమనిస్తుంటాడు. రోజు వచ్చి నీతో మాడు, అవసరమైనప్పుడు ఖచ్చితంగా అక్కడ నిన్ను ఆపి రైట్ డైరెక్షన్ నేను మన్నిస్తాను. ఆయన అట్లా నీకు ఇచ్చాం కదా, నువ్వు పని చేసుకోండి రాజశేఖర్ గారు, కమాన్ గో హెడ్ మన్నిస్తా అంటే మనం పరీక్ష. ఈయనట్టు కాదు, ఇచ్చి పట్టుకొని నడిపించినట్టుగానే ఉంటుంది మనకు. ఉన్నాడు ఆయన మన చుట్టుపక్కల ఉన్నాడు, కానీ ఆయన పెట్టే పరీక్షలు ఆయన పెట్టే ఒక సిస్టమ్ కానీ మనం నడిపించట్టే ఉంటుంది. నేను గమనించింది అది. గత పరిపాలనలో డిసిసిబి బ్యాంక్ లో కొన్ని అవినీతి మరకలు కూడా వచ్చాయని చెప్పి వార్తలు అయితే ఉన్నాయి. ఎంతవరకు నిజమంట? ఉన్నాయని చెప్పారు. నేను కూడా ఇంతవరకు సీట్లో కూర్చొని పూర్తిగా, బట్ చాలా నాకు కావాల్సిన వ్యక్తులు నాకు దాని గురించి చెప్పేవాళ్ళు. బాబు నేను అవుట్ ఆఫ్ ద బ్యాంక్ నాకు అన్ని చెప్పదని చెప్పేవాడిని. గవర్నమెంట్ మారిన తర్వాత దాని మీద పూర్తిగా పెద్దలందరూ కూడా ఇంటర్ఫియర్ అయ్యి 51 ఎంక్వైరీ వేయడం జరిగింది. 51 ఎంక్వైరీ రిపోర్ట్ కూడా తయారైపోయింది. మళ్ళా కూడా కొన్ని కంప్లైంట్స్ అవి కూడా యాడ్ చేయడం జరిగింది సొసైటీల మీద, సెంట్రల్ బ్యాంక్ మీద. రిపోర్ట్ తయారైపోయి రెడీగా ఉన్న సమయంలో అసెంబ్లీ కమిటీ వేయడం జరిగింది. సో అసెంబ్లీ కమిటీ అనేది చాలా పవర్ఫుల్ కమిటీ, హైకోర్టుతో సమానం నేను అనుకుంటున్నాను. ఈ రిపోర్ట్ అన్ని ఇప్పుడు అధికారుల దగ్గర పోయి పనిష్మెంట్ కోసం పోయేటివి ఆగి ఇప్పుడు ఆ కమిటీకి వెళ్తున్నాయి. అక్కడ ఎవరైనా 7 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. కొనతల రామకృష్ణ గారు చైర్మన్ గా, మన జిల్లా నుంచి అమర్నాథ్ రెడ్డి గారు మెంబర్ గా ఉన్నారు. తప్పు జరిగింటే ఖచ్చితంగా వదిలిపెట్టే దాన్ని ఎవరు కాపాడలేదు. నేను వచ్చేటప్పటికే కాగల గందరగోళం చేసినట్టుగా ఆల్రెడీ అన్ని అయిపోయి నాకు కేవలం ఇంకా ముందుకు పోయే కార్యక్రమం మాత్రం నాకు మిగిల్చారు. అంటే గతంలో జరిగిన వాటిల్లో కూడా అప్పుడు ఉండే చైర్మన్ జస్ట్ ఒక నామమాత్రంగా కూర్చోబెట్టి ఒక మాజీ మంత్రి దీని అంతా కూడా నడిపించారనేది వాదనలు కూడా ఉన్నాయి. టోటల్ గా ఆయనే మొత్తం చూసుకున్నారు. ఆయన చూసుకున్నారో గత చైర్మన్ గారు చూసారు నాకైతే పూర్తిగా తెలియదు, కానీ కేవలం అవుట్పుట్ మనం చూస్తాం. మనం ఇక్కడ నుంచి వచ్చిన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, బాగుంది లేదా, తప్పులు ఎవరు జరిగినాయా అనే విషయమే కనబడుతుంది మనకు. వెనకాల ఎవరు నడిపించారైతే పబ్లిక్ ఎవరు కనపడదు కదా. ఆ తప్పులు జరిగినారు, దానికి సంబంధించిన రికార్డ్స్ అని తీశారు, వెరిఫై చేశారు. అంటే వెనకాల నుంచి ఎవరు నడిపారు అనేది బయటికి కనపడదు. కమిటీ కూడా వేశారు, కమిటీ విచారణ జరుగుతా ఉంది. ఈ విచారణ క్రమంలో ఇక్కడ పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగుల హ్యాండ్ కూడా ఉందని, వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తున్నాయని కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవస్థలో బేసిక్ గా పాలక మండలికి ఏ సంబంధం ఉండదు. ఒకవేళ చేసేది పాలక మండలి అయినా ఇంప్లిమెంటేషన్ అథారిటీని అడుగుతాం. ఇంప్లిమెంటేషన్ అథారిటీ దీన్ని ఈ విధంగా చేయకూడదు సార్, చేస్తే ప్రాబ్లం వస్తుంది అని చెప్పాలి వాళ్ళు. అలా కాదు చేయండి నేను చేయను సార్ అని చెప్పాలి. నాకు చెప్పకుండా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేప్పుడు తప్పెవరిది? నాయకులు పాలక మండలి వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఫోన్లు వస్తుంటాయి, ఎవరో వచ్చి అడుగుతుంటారు, చెప్తుంటారు ఇదో చెయ్యా ఈ పని చేయా అంటారు. అసలు అలా చేయకూడదని చెప్పాలి. వాళ్ళు చెప్పాలి ఇది రూల్ కాదు, ఇది చట్టం కాదు చెప్పాలి. అలా చెప్పకుండా చేసినప్పుడు దాని పర్యవసానం కూడా వాళ్ళే అనుభవిస్తారు. ఎప్పుడు కూడా సెంట్రల్ బ్యాంక్ వరకు పాలక మండలి ఏ విషయంలోనూ మీరు పాలక మండలిలో బోర్డు మీటింగ్ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయమన్నప్పుడు పూర్తిగా బోర్డు రెస్పాన్సిబుల్. పాలక మండలిలో రిజర్వేషన్ రాయకుండా ఓవరాల్ గా నువ్వు ఈ పని చేయి ఆ పని చేసేటప్పుడు తప్పులన్నిటి కూడా బోర్డు రెస్పాన్సిబుల్ కాదు. ఖచ్చితంగా అక్కడున్న అధికారులు ఖచ్చితంగా దీనికి పట్టుబడతారు, దానికి శిక్ష అనిపిస్తారు. దాన్ని మనం ఏం చేయలేం. ఇప్పుడు మీరు డిసిసిబి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతా ఉంది. ఈ నేపథ్యంలో రైతులకి ఎలాంటి రుణ సౌకర్యాల గురించి పోతున్నారు? సబ్సిడీలో ఏమన్నా మార్పులు ఉన్నాయా? రైతులకి ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు వాళ్ళ అభివృద్ధికి? నేను గత 14 సంవత్సరాలు ఉండేటప్పుడు ఈ డిసిసిబి వ్యవస్థను పెద్దల సలహాలతో ఎక్స్పర్ట్స్ ను తీసుకొచ్చి బోర్డులో, ఆ రోజు నా బోర్డులో 21 మంది మేము ఎలక్టెడ్ బాడీతో కూడా డిడిఎం నా బార్డు, డిసిఓ,
ఎక్స్పర్ట్ ఫార్మరు, ఎక్స్పర్ట్ ఆడిటరు, ఎక్స్పర్ట్ లీగలు, ఎక్స్పర్ట్ బ్యాంకింగ్ అని 6-7 మంది నామినీ డైరెక్టర్ తెచ్చి పెట్టుకొని తద్వారా ఈ వ్యవస్థను ఒకవేళ ఎవరున్నా లేకపోయినా పర్ఫెక్ట్ గా సీజనల్ గా రైతుకు అందుబాటులో ఉండే విధంగా ఒక ట్రాక్ తయారు చేసి వదిలేసాం. ఓకే. దానిలో పోతా ఉంటుంది బ్యాంక్. సో ఖరీఫ్ రబీ వచ్చినప్పుడంతా ఏదానికి ఏది అవసరమో ఆటోమేటిక్ గా రైతు సొసైటీకి అప్రోచ్ అవుతాడు, సొసైటీ బ్యాంక్ అప్రోచ్ అవుతుంది, లేదా డైరెక్ట్ గా బ్యాంక్ అప్రోచ్ అవుతాడు. మేము చేసే పని, మేము చేయాల్సిన పని వాళ్ళకి లోనింగ్ చేయాలి, రికవరీ టైంలో రికవరీ చేస్తుంటాం. సో ఇది నార్మల్ గా జరిగే కార్యక్రమం. సబ్సిడీ థింగ్స్ అన్నప్పుడు గవర్నమెంట్ మారడం కానీ లేకపోతే సీఎం గారు పిఎం గారు సీఎం గారు అనౌన్స్ చేసేప్పుడు డెఫినెట్ గా దాన్ని మన బ్యాంక్ ద్వారా చేస్తుంది. కానీ ఇప్పుడు నేనేమనుకున్నా అంటే బేసిక్ గా ఇప్పుడు నేషనల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా స్కీమ్స్ తెస్తా ఉంది. ఆ స్కీమ్స్ డైరెక్ట్ గా సూటబుల్ ఎలిజిబుల్ పర్సన్ అక్కడెక్కడో చెట్టు కింద పనుకుంటాడు, రైతు పని చేసుకుంటాడు, వాడికి తెలియదు అసలు పూర్తిగా. సో మనము ఆ సబ్సిడీ థింగ్స్, ఆ స్కీమ్ ని మనం అర్థం చేసుకొని ఈ జిల్లాలో ఏ మండలంలో ఏ రైతు సూట్ అవుతుందో చూసుకొని ఆ రైతును లేపి అలర్ట్ చేసి నీకు ఎలిజిబుల్ ఉంది, నీకు అవకాశం ఉంది, నీకు లాభపడేదానికి అని చెప్పి తీసుకొచ్చి ఆ స్కీమ్ లో వాడిని ఫిట్ చేసి ఆ స్కీమ్ ద్వారా వచ్చి డబ్బులు ఇచ్చి దాన్ని ప్రాపర్ గా యూటిలైజేషన్ చూసి ఆ సబ్సిడీ థింగ్స్ అతనికి అందే విధంగా చేయాలని నేను తాపత్రపడుతుంటాను. మామూలుగా క్షేత్ర స్థాయిలో కరెక్ట్ గా సద్వినియోగం చేసుకునే విధంగా మీరు అలర్ట్ చేస్తారు. మనం గైడ్ చేయాలి. వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాకపోవచ్చు, అనుభవం లేకపోవచ్చు కదా. అనుభవం ఉండే వ్యక్తులు మనం అంతా ఉన్నాం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ స్కీమ్ జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అందే విధంగా కార్యక్రమం చేయాలని నా ఫస్ట్ నుంచి నా అభిమతం అది. ఇప్పుడు డిసిసిబి అంటేనే కేవలం రైతులకు సంబంధించిన బ్యాంక్ అనేది ఒక ముద్ర ఉంది. కాకపోతే నేటి యువతకు ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి, పరిశ్రమల హబ్ గా తయారు చేయాలనే ఆలోచనతో ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఏమైనా పరిశ్రమలు చిన్నపాటి పరిశ్రమలు స్థాపించడానికి కావచ్చు, లేదా యువత స్వయం ఉపాధికి కావచ్చు, మహిళలు కావచ్చు, ఏమన్నా సబ్సిడీ రుణాలు ఇచ్చే అవకాశం ఉందంటారా? ఎనీ గవర్నమెంట్ సబ్సిడీ ప్రోగ్రాము బ్యాంక్స్ కి ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు డిసిసిబిని ఇవ్వదు. అది మా బ్యాడ్ లెక్కగా. పొలిటికల్ పాలకవర్గం ఉంది కాబట్టి వీళ్ళు మిస్యూజ్ చేస్తారేమని ఒక భయం ఉండొచ్చు. కానీ కరెక్ట్ కాదు. ఎప్పుడు అఫీషియల్ చెడ్డోళ్ళు అని అన్నారు. బేసిక్ గా తన ఉద్యోగం తను చేసుకోపోతున్నాడు. ఒక నాన్ అఫీషియల్, ఒక రాజకీయ నాయకుడో లేదా ఒక పొలిటీషియన్ ఒక ప్లేస్ లో కూర్చోడు, మంచికో చెడ్డకో పబ్లిక్ అప్రోచ్ ఉంటుంది. పబ్లిక్ అప్రోచ్ ఉండేటప్పుడే స్కీమ్ ప్రాపర్ గా వెళ్తుంది. పబ్లిక్ అప్రోచ్ ఉంటుంది. పొలిటీషియన్కి అధికారం ఉంటే అధికారులు ఎందుకు చేయలేదు, ఇది ఆ అబ్బాయికి ఎందుకు మోసం చేసావు, ఈ అబ్బాయికి ఎందుకు లేట్ చేసినావు అని అడిగే విధానం ఉంటుంది. ఎందుకు చాలా స్కీములు త్రూ డిసిసిబి ఇవ్వడం లేదు. ఖచ్చితంగా అంటే మా ఎక్స్పోజర్ లిమిట్ 40 లక్షలే ఉంది. అంతకన్నా చిన్నవి కుటీర పరిశ్రమలు వైబుల్ గా ఉండి, రీపేమెంట్ కెపాసిటీ బాగుండి, టెక్నికల్ గా ఆ వ్యక్తి ఎలిజిబుల్ ఉండి 100% చేస్తారు. నాకు కావాలా, నాకు ఆ ఉత్సాహం ఉంది, నాకు ఆ ఉత్సుకత ఉంది, నాకు ఓకే చేయాలని. చాలాసార్లు నేను చేయలేని ఈ బ్యాంక్ ఎలిజిబుల్ లేనప్పుడు చాలాసార్లు వాళ్ళ ఎడ్యుకేషన్ ముఖ్యంగా చాలాసార్లు మాకు ఎలిజిబుల్ నేను తీసుకుపోయి చాలా బ్యాంకులు నేను పర్సనల్ గా నేను పోయి ఆ బ్యాంకులో అప్రోచ్ తీర్చున్నా. డిసిసి బ్యాంక్ చైర్మన్ సెంట్రల్ బ్యాంక్ లోనే ఇవ్వాలని ఏం లేదు అంతే. ఇక్కడ అప్రోచ్ ఈ ఛాంబర్ లో అప్రోచ్ అయిన ఎవరికైనా కూడా 90% వాళ్ళ పని అయ్యిదా చేశానని నేను అనుకుంటున్నా. అది 10% చేయగలిగితే ఇంకా తృప్తి పెరుగుతుంది అనుకుంటా. అంటే మీరు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించే ముందుగా గత పాలక మండలిలో చేపట్టిన కార్యక్రమాల వివరాలు ఏమన్నా తెలుసుకున్నారా? ఎందుకంటే ఈ తెలుసుకోవడం వల్ల వాళ్ళకన్నా బెటర్ గా ఈసారి చేయాలనే ఆలోచన మనకు వస్తుంది కాబట్టి అలాంటి ఏమన్నా మీరు ముందస్తుగా అధికారులు చర్చించడం. ఇండియాలోనే ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ నేను. ఎవరి వాళ్ళ నేను కాపీ కూడా అవసరం నాకు లేదు. ఒకవేళ మంచి పని చేసిండే దాన్ని ఖచ్చితంగా నేను తీసుకుంటాను. నేను అనేది ఏమంటే రైతులకి వాళ్ళు ఎంత మాత్రం నిజంగానే ఇచ్చినారా, లేదంటే ఊరికే నామమాత్రంగా పబ్లిసిటీ ఇచ్చుకొని ఇవ్వకుండా చేసినారా, ఇలాంటివి ఉంటుంది. ఫుల్ ప్లెజ్ రన్ చేయలేదని అది చేసినారంటే మీకు తెలుస్తాను. నేను ఉన్నప్పుడు అవుట్పుట్ ఎంత ఉంది, ఆ తర్వాత గ్రాడ్యువల్ తగ్గుతా వస్తుంది. దాని అర్థం ఏమి అప్రోచ్ తగ్గిపోయింది బ్యాంక్ కి కస్టమర్ కి అనేది. ఎందుకంటే గతంలో మీరు రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత బ్యాంకు పరంగా ఎవరు మీ దృష్టికి తీసుకొచ్చినా వాటిని పట్టించుకునే వాళ్ళు కాదు. ఇది నాకు అనవసరమైన విషయం అనే విధంగానే మీరు ఉండిపోయినారు. కానీ ఇప్పుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా బ్యాంకు పరిస్థితి మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ఉంది. నేను ఈ రోజే కూర్చున్నా
ఐ థింక్ మండే ట్యూస్డే మీటింగ్ పెట్టినాను. ఓకే. అన్ని తెమ్మన్నాను. ఆఫ్ కోర్స్ ఈ ఎన్క్వైరీస్ అన్ని అయిపోయినాయి కాబట్టి దానిలో నా ఇంటర్ఫీరెన్స్ అయితే ఏం ఉండదు. నేను ఆల్రెడీ చేసేసాను. ఏదైనా సలహాలు అడిగితే ఇవ్వగలను. అవన్నీ ఒకసారి చూసుకొని ఎక్కడ స్లో అయింది బ్యాంక్, ఎక్కడ మన దాన్ని స్పీడప్ చేయాలా, ఎక్కడ కొంచెం మనము మంచి ఐడియాలు ఇంప్లిమెంట్ చేయాలా, ఎక్కడ మన సలహాలు అవసరం పైనుంచి లేదా ఎక్స్పర్ట్స్ నుంచి అన్ని మళ్ళా టైం పడుతుంది. ఒక అట్లీస్ట్ ఒక నెల అన్ని నేను మొత్తం నేను అలవాటు అంటే నేను ఏం చేశాను డీప్ గా పోయి వెరిఫై చేస్తాను. అలా చేసేగా నేను ఒక నిర్ణయానికి రాలేను. అంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీని మీరు కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తాను. నేను సొంతంగా చూస్తాను. ఎవరన్నా బయట నుండి రిక్వెస్ట్ చేసుకోండి. నాకు పాత వాళ్ళంతా ఫ్రెండ్స్ ఉన్నారు, సీజీఎం డీజీఎం, వాళ్ళకి ఫోన్ చేసి ఇది ఎలా చేద్దాం ఏం చేద్దాం అని కనుక అది కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ లో మళ్ళీ అనుసంధానం చేసుకొని వాళ్ళు రిక్వెస్ట్ చేయాలా. అదేవిధంగా నాబార్డు వాళ్ళు వాళ్ళతో మాడాలా. ఆర్బీఐ గైడ్ లైన్స్ మాకుంటాయి, ఆప్కాబ్ అవుతుంది. సో వీటన్నిటి నేను వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సోలాగా నేను ఒకటే తీసుకునే నిర్ణయం కాదు. ప్లస్ మా అధికారులు ఒక సిస్టానికి అలవాటు పడిపోయిన 5 సంవత్సరాలు. సో వీళ్ళను మళ్ళీ అంటే ఆ సిస్టమ్ లో ఉన్నారు. తప్పు రైట్ తర్వాత తెలుస్తుంది. నేను తప్పు చెప్పు రైట్ అని చెప్పాను కదా, నేను వచ్చింది ఒక రోజు అయింది. సో నా సిస్టమ్ నేను మళ్ళుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇట్స్ నాట్ సో ఈజీ. ఆల్ ఆఫ్ షడన్ మనము పరిగెత్తాలంటే కుదరదు. మీరు చంద్రబాబు దగ్గర పనిచేస్తారు అంటే 5 సంవత్సరాలు ఆయన నిఘాలో ఉన్నారు. ఆయన వే ఆఫ్ స్టైల్ మీకు తెలుసు. ఆయన ఏమంటున్నాడంటే ఏదైనా ఒక వ్యక్తిని నియమిస్తే అతని పైన పూర్తి పర్యవేక్షణ ఆయనకు ఉంటుంది. ఇప్పుడు అదే రీతిలో మనం చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ డిసిసిబి చైర్మన్ గా పదవి బాధలు సేవించిన తర్వాత కూటమి ప్రభుత్వంలో నాయకులు ఎక్కువ, అందులో చిత్తూరు జిల్లాలో ఎస్పెషల్లీ ఎక్కువ ఉన్నారు. ఈ ముగ్గురు కూడా 3 పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎప్పుడైతే మీకు వచ్చి పలానా వాళ్ళు మా వాళ్ళు అని రికమెండ్ చేసి రుణాలు ఇవ్వండినో ఇంకోటనో చెప్తే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు నేను అదే చెప్పాను, నాకు లీడర్లు కావాలి, లీడర్లు రావాలి. లీడర్లు ఊరికే రారు కదా, వాళ్ళ వెనకాల 10 మంది కస్టమర్ తీసుకొస్తారు కదా. నాకు కావాలా కస్టమరు. త్రూ లీడర్ వచ్చినా, నేరుగా వచ్చినా, ఇంకో విధంగా వచ్చినా నాకు వచ్చేది కస్టమరే కదా. ఈ బ్యాంక్ అవసరం ఉండేవాడు కదా, వాడికి నేను పని చేయాలి కదా. అదే ఎలిజిబిలిటీ క్రైటీరియా అది నేను వెరిఫై చేసుకుంటా. అది నేను వెరిఫై చేసినంత మాత్రాన ఏది జరగదు. 99% వాళ్ళకి చెప్తా, బాబు ఇలా మీరు అడగడం కరెక్ట్ కాదు, ఇలా చేసుకోండి, ఇలా అయితేనే ఈ బ్యాంక్ లో జరుగుతుంది, ఇలా అయితేనే అందరూ సేఫ్ గా ఉంటారు, నువ్వు ఇట్లా చేయకూడదు అని ఖచ్చితంగా లీడర్ ఎవరైనా కానీ లీడర్లు వస్తారు, రికమెండ్ చేస్తారు. ఒక 100 మంది 200 మంది నేను పోయి అందరూ రండి అని పిలవలేం కదా. కాబట్టి ఈ బ్యాంక్ ఎంతమంది లీడర్లు వస్తే ఎన్ని కుటుంబాలు అంత లేదు. నేను ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఐ విల్ ఇన్వైట్ దెమ్. నేను వాళ్ళ స్వాగతం పలికి వాళ్ళ ద్వారా వచ్చింది. ఓకే, ఒక లీడర్ 10 మంది మంచి ఒక 2, 3, 4 చట్ట ప్రకారం ఉండకపోవచ్చు, అవి పక్కన పెట్టి మీద 6 మంది కానీ చేస్తాం కదా. అంతే కదా, న్యాయం చేయాల్సిన బాధ్యత. ఒక్కసారిగా 26,000 మంది ఉన్న కస్టమర్లు నేను ఒక స్పాన్ ఆఫ్ పీరియడ్ లో దాదాపు 6-7 సంవత్సరాలు 7.5 లక్షలు తీసుకెళ్ళింది. మళ్ళీ డ్రాప్ అయింది. సో అంటే డైరెక్ట్ గా కాకపోతే ఇండైరెక్ట్ రాస్ లాంటి సంస్థలు, కొన్ని మహాలక్ష్మి, ధనలక్ష్మి అనే కొన్ని సంస్థలు తద్వారా తీసుకొచ్చి వాళ్ళలో ఉండే డైరెక్ట్ గా సహకార సంఘాలు, బ్యాంక్, ఈ సంఘం మేము రాష్ట్రీయ సేవా సమితి, అది కూడా తిరుపతిలో నేను లాస్ట్ ఇచ్చిపోయిన మళ్ళీ అదే ఆపేసేట్టున్నాను. సో అంటే ఇంట్రెస్ట్ వాళ్ళకి అది చేయాలని. కొన్ని లేడీస్ పొదుపు సంఘాలు ఒక దానిలో 4,000 మంది 3,000 మంది ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ గా నేను వాళ్ళ టోటల్ ఫైనాన్స్ అంతా నేను టేక్ ఓవర్ చేసి నేను రన్ చేసిన. సో తద్వారా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ కలిసి దాదాపు 7-7 లక్షల మంది మెంబర్స్ వచ్చేసారు. అప్పుడే వ్యవస్థ ఫుల్. ఈ సెంట్రల్ బ్యాంక్ 1 లక్ష కోట్లు సంపాదించింది, 2 లక్షల కోట్లు ఈ బ్యాంక్ డిపాజిట్ కాదు. ఈ బ్యాంక్ లో 1 లక్ష మంది మెంబర్లు ఉన్నారు, 10 లక్షల మంది, 1 కోటి మంది మెంబర్ ఉంటే ఆ బ్యాంక్ స్ట్రెంగ్త్ అది నేను అనుకునేది. నిజమే, ఎంత పెరిగితే ఎంత జనం పెరిగితే అంత బిజినెస్ పెరుగుతుంది, అంత బ్యాంక్ బాగుపడుతుంది. సో మనము పబ్లిక్ అప్రోచ్ లేకుండా, లీడర్స్ అప్రోచ్ లేకుండా గమ్మన కూర్చుంటే ఏడేసిన గొంగలి ఆడు. మొత్తం మీద ఇప్పుడు రాబోతున్న ఈ మీ చైర్మన్ హయాంలో రైతులకు మీరు ఇచ్చే సలహాలు, అంటే రుణాల కోసం రావడం కావచ్చు, సబ్సిడీ కోసం ఎదురు చూసే వాళ్ళు కావచ్చు, సబ్జెక్ట్ ఇక్కడ బ్యాంక్ లో ఎలాంటి పథకాలు ఉన్నాయని వాళ్ళకి తెలియకుండా పోవచ్చు, కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను ఒకటే వాళ్ళు కోరుకుంటున్నాను, ఏంది బా సహకార సంఘాలు, ఏంది బా డిసిసిబి అని ఒక చిన్న చూపు ఉంది. దయచేసి ఇది మీ సంఘాలు, మీరు ఓనర్ దానికి, ఎవరైతే మెంబర్షిప్స్ మీరు ఓనర్ దానికి, ఇది మీకోసం స్థాపించిన వ్యవస్థ. ఇది ఈ సహకార వ్యవస్థ ఇది పుట్టడమే మరో స్వతంత్ర సమరం కన్నా గట్టి పోరాటం చేసిన చలిపిన సహకార వ్యవస్థ ఇది.
కాబట్టి మీరు దయచేసి ఈ వ్యవస్థను వాడుకోండి. ఒకవేళ మీరు కోరుకున్నంత దీన్ని జరగకపోవచ్చు, ఎంతో కొంత దీనిలోనే జరిగేవి చాలా ఉన్నాయి. మీరు దయచేసి సంఘాల దగ్గరికి బ్యాంకు దగ్గర రండి. పని లేకున్నా పని లేకపోయినా ఖాళీగా ఉన్నా వచ్చి ఇది ఏం జరుగుతుంది, మీకు ఏమైనా అవకాశం ఉందా, ఏమైనా కావాలన్నా ఉందా, కాబట్టి దయచేసి ఈ వ్యవస్థను వాడుకోండి, అప్రోచ్ కండి, తెలుసుకోండి, కస్టమర్లు కండి, లాభం పొందండి అని చెప్తాను. డిసిసిబి చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కేవలం రైతులు, చిన్న సన్నకారు రైతులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వారికి ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలను సకాలంలో క్షేత్రస్థాయిలో అధికారుల ద్వారా అందజేస్తూ వారి అభివృద్ధినే ఎంచుకుంటూ సహకార బ్యాంకుని మరింతగా అభివృద్ధి బాటలో నడిపిస్తానని డిసిసిబి నూతన చైర్మన్ అమావాస రాజశేఖర రెడ్డి గారు చెప్తున్నారు. సుమన్ టీవీ తరఫున మా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.